హాయ్ అండి. ఈరోజు చేపల ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం 2-3 సార్లు బాగా శుభ్రంగా చేప ముక్కలు అనేది కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్టు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ శుభ్రం కలిపి పెట్టేది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామండి. కొంచెం ఆయిల్ కూడా వేసాము. ఈ ముక్కలు అనేది బాగా కలిపి పెట్టేసుకున్నాం. ఈ ఒక అరగంట నాననిచ్చి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. హలో అండి, ఈరోజు చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం చేపలు శుభ్రం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఈ ఆయిల్ అనేది నేను చేప ఫ్రై చేశానండి. ఆ ఫ్రైలో ఆయిల్ అన్నమాట. చేపల కర్రీ బాగానే ఉంటుంది, అందుకని ఇది వేసాను. ఇది శుభ్రంగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేస్తాం. పచ్చిమిర్చి కూడా వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ మొత్తం నేను ముందే మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఇది పచ్చి వాసన పోయేదాకా ఇట్లా కలిపేసుకున్నాం. కరివేపాకు కూడా వేద్దాం. ఈ మసాలా కూడా ముందుగానే నేను తయారు చేసి పెట్టాను. దీనిలో ఏమేమి వేసానంటే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, మొగ్గ, వేలకులు కూడా వేసి పెట్టాము. మొత్తం మిక్సీకి వేసుకున్నాను. ఇప్పుడు ఈ చేప ముక్కలు అనేది ఇవి కూడా ఇచ్చేసుకున్నాం. ఈ చేపలన్నీ చందవ అంటారు వీటిని. ఈ చేపలు చాలా బాగుంటాయి. వీటితో పాటు కొన్ని మామూలు ముక్కలు కూడా వేశారు, అదే చేపలు లేవని. ఈ మొత్తం వేసేసుకున్నాం. కొంచెం కలిపేసుకున్నాము. ఈ చేప అనేది ముందే కలుపుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి వేసుకున్నాను. నేను వాటర్ అనేది పోసేసుకున్నాను. కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తాను. ఇప్పుడు ఈ వాటర్తో పాటు అవి కొంచెం వేస్తే సరిపోతాయి. ఇప్పుడు ఉడికించుకున్నాం. ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూడా పోసేసుకున్నాం. ఇది చిన్న నిమ్మకాయ సైజు అంత వేసాను. ఈ పులుసు అనేది పోసేస్తున్నాను. మసాలా కూడా వేసేద్దాం. కొంచెం గరం మసాలా కూడా వేద్దాం.